హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్స్ ప్రో ఛానల్. నేను మీ పొలిటికల్ రివ్యూయర్. 2 days బ్యాక్ స్టార్ట్ అయిన పవన్ కళ్యాణ్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్ అనేది ఇప్పటికీ ట్రెండింగ్లో నడుస్తుంది. ఈవెన్ దాన్ని డివేట్ చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ సీఎం చాలా కష్టపడుతున్నప్పటికీ ఇంకా డివేట్ అవ్వలేదు. ఓకే, కమింగ్ టు ద మెయిన్ టాపిక్, పవన్ కళ్యాణ్కి తెలంగాణలో ఎంతవరకు సక్సెస్ రేస్ ఉండొచ్చు. నేను చెప్తున్నాను, తెలంగాణ యువతలో జంజీ లక్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు ఆంధ్ర యూత్. ఆ జంజీ లక్షణాలు ఎలా ఉన్నాయంటే, కేసీఆర్ని రేవంత్ రెడ్డిని కాదని పవన్ కళ్యాణ్ నువ్వు రారాబాయి ఎవరెడ్డి వస్తాడో మేము చూసుకుంటాం అన్నంత జంజీ లక్షణాలు ఉన్నాయి తెలంగాణ యూత్లో. అండ్ తెలంగాణ వృద్ధులు అండ్ మధ్య వయస్కుల్ని వీళ్ళు కంపేర్ చేసేంత అగ్రెసివ్గా కూడా ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ చేయాల్సింది ఒకటే, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన పబ్లిక్ని, తెలంగాణ కోసం స్వచ్ఛందంగా పోరాడిన మేధావుల్ని ఎమ్మెల్యే ఆ రాజ్యసభ టికెట్లు ఇస్తూ ఎంకరేజ్ చేయడం. ఇదొక్కటి కానీ పవన్ కళ్యాణ్ చేస్తే ₹1 ఖర్చు పెట్టకుండా ఆయన సీఎం అవుతాడు. తెలంగాణ పబ్లిక్ అంత చైతన్యపరులు, చాలా పెద్ద చైతన్యపరులు తమిళనాడు కంటే. పవన్ కళ్యాణ్ ఇదొక్కటి చేయాలి. ఆత్మ బలిదానాలు ఎంచుకున్న ఫ్యామిలీని వెతికి పట్టి వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ నుంచి ఒక 5 నుంచి 15 మంది ఎంపీలని 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలని, 2 నుంచి 5 వరకు ఎంపీలని, 1 నుంచి 3 వరకు రాజ్యసభ సభ్యుల్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయడమే కాకుండా మేధావుల్ని రాజ్యసభ సభ్యులకి సపోర్ట్ చేయాలి. సో తెలంగాణ అనేది మొదలైన నినాదం దోపిడీ మీద మెయిన్గా, బట్ అది స్టిల్ కంటిన్యూ అవుతుంది. అది టీఆర్ఎస్ వాళ్ళు దోపిడీకి తెలంగాణ పబ్లిక్ పక్కన పెట్టారు. కాంగ్రెస్ దోపిడీని ఈవెన్ విత్ 2-3 yearsలో పసిగట్టేశారు. సో నిజాయితీగా ఉన్నోడు ఏ బీహారోడు వచ్చినా కూడా తెలంగాణ పబ్లిక్ ఓటేయడానికి రెడీగా ఉన్నారు. ఇట్స్ అ ప్యూర్ పొలిటికల్ వ్యాక్యూమ్ ఫర్ పవన్ కళ్యాణ్. సింగిల్గా రావడాలి, చిన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలి, బలమైన హామీలు ఇవ్వాలి. సైనింగ్ ఆఫ్ యువర్ పొలిటికల్ రివ్యూయర్ మాన్స్టర్ ప్రో.